భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ దేశంలో ఉండే దేశంలో ఉండే ప్రజలకు మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకంటే ఏది చెయ్యాలన్నా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకి లేదు. పెళ్ళిళ్ళు కావట్లేదు అని గోల. పిల్లలకి 35 ఏళ్ళు వస్తున్నాయి, 40 ఏళ్ళు వస్తున్నాయని పెళ్ళిళ్ళు కావట్లేదు అని గోల. పెళ్ళిళ్ళు కావట్లేదని గోలే కానీ వాళ్ళకు నిర్ణయం తీసుకుంటున్నారా? లేదే. దానికి నక్షత్రాలు, స్టార్స్ టాలీ అవ్వాలంట, జాతకాలు టాలీ అవ్వాలంట. ఈ జాతకాలు, ఈ నక్షత్రాల పిచ్చిలో పడి ఈ రాసులు, ఇదేంటో మేఘరాశి, సింహరాశి, ఈ మనుషులకి జంతువుల రాశులు ఏంటో నాకు అర్థం కాలేదు. వీటి మూలంగా మ్యారేజెస్ డిలే అవుతున్నాయి. కానీ ఈయన అమ్మ చెప్పింది ఎవరు? 30 ఏళ్ల క్రితం ఎవ్వరూ ఈ జాతకాలు చూసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి జాతకాలు చూస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం అప్పుడు జాతకాలు చూసుకోలేదు. లక్షణంగా 40 ఏళ్ళు కాపురం చేశారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళ వృద్ధిలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ వచ్చేటప్పటికి జాతకాలట. అది వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు. ఒకళ్ళు వచ్చి నీకు టాలీ అయ్యిందని చెప్తే తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకునే పొజిషన్లో లేరు. అలాగే పెళ్ళి, ఓ ముహూర్తం కావాలి. ఇప్పుడు 3 నెలలు ముహూర్తాలు లేవంటే ఆగిపోతున్నారు. ఎవరో వచ్చి ఒక ముహూర్తం పెడితే కానీ పెళ్ళి ముందు కదలరు. ఎందుకండి, శోభనానికి కూడా ముహూర్తమే భారతదేశంలో. ఇది ఏంది? ఈ విధంగా చేస్తే పెళ్ళిళ్ళు ఎందుకు అవుతాయి? రెండోది, ఈ పిల్లలు చదువుకున్నవాడు ప్రతి ఒక్కడు అమెరికాలోనే సెటిల్ అవ్వాలా, అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? అమెరికా ఒక భూతల స్వర్గం నిర్మించుకుంది. అందులో వాళ్ళకి ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకడానికి, నేను చెప్తున్నా, బ్రతకడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జీవించడానికి కాదు, జీవించడానికి బ్రతకడానికి మధ్య చాలా తేడా ఉంది. పెద్ద పెద్ద కార్లు తీసుకొని పెద్ద పెద్ద రోడ్ల మీద హ్యాపీగా బ్రతుకుతారు. కానీ నేను చాలామందిలో గమనించింది ఏంటంటే, నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళలో లోపించింది. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి, ఏ విధంగా జీవనం గడపాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, బంధువులతో ఎలా మెదగాలి, సొసైటీకి వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు పుట్టిన భారతదేశానికి వాళ్ళ బాధ్యత ఏంటి, ఇవేమీ వాళ్ళకి లేవు. వాళ్ళు ఏదో వాళ్ళు అక్కడ సంపాదించుకుంటున్నారు. ఇవాళ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, రేపు కంఫర్ట్ జోన్లోంచి స్లిప్ అయ్యి డిస్కంఫర్ట్లోకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి నిర్ణయాత్మక శక్తి లోపించింది. అవును, అందరూ అలా ఉన్నారంటే అందరి పిల్లలు అలాగ లేదు. మెజారిటీ పిల్లల్లో ఇది లోపించింది. తల్లిదండ్రుల్లో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళ పిల్లల వివాహాల గురించి లోపించింది. అందువల్ల వివాహాలు లేట్ అవుతున్నాయి. కొంతమంది గొంతెమ్మ కోరికలు, పిల్లవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఎక్కడ? ఇండియాలో కాదు, అమెరికాలో. పెద్ద కారు ఉండాలా, కోట్లలో డిపాజిట్లు ఉండాలా, ఇవన్నీ వాడికి అమ్మ నాన్న ఉండకూడదు. ఇలాంటివన్నీ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి. ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు తొందరగా ఎట్లా అవుతాయి? ముందు తల్లిదండ్రులు వాళ్ళ మైండ్ని సెట్ చేసుకోవాలా, తర్వాత పిల్లలకు చెప్పాలా. అయినా పిల్లలు కూడా అమెరికా వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రుల కన్నా అందరికన్నా మేధావులని వాళ్ళే అనుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట కూడా కొంతమంది వింటలేదు. వాళ్ళ నిర్ణయాలు అంటే సరైన నిర్ణయాలు ఏం తీసుకోవట్లేదు, సరైన టైంలో తీసుకోవట్లేదు. మ్యారేజ్ అనేది లైఫ్లో 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. 35 ఇయర్స్ తర్వాతే వీళ్ళు ఎప్పుడో 40 ఇయర్స్ మ్యారేజ్ చేసుకుంటారు. అది చేసుకోకపోయినా వేస్టే. ఈ గోల్డెన్ టైం అంటారే, ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అది ఏదైనా వచ్చినప్పుడు ఓ గోల్డెన్ అవర్ అంటారు. అలాగే జీవితంలో 25 నుంచి 35 వరకు అది గోల్డెన్ టైం. ఆ టైంని వీళ్ళు మిస్ చేసుకుంటున్నారు. వీళ్ళు పెద్ద మేధావులు అనుకుంటున్నారు ఈ పిల్లలు. అలాగే తల్లిదండ్రులు జాతకాలు, ఇవి వాళ్ళకి కావాల్సిన ఆస్తులు అని చెప్పేసి వీళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడవు.